మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. మేడం, రెజిన్ ఆర్ట్ గురించి మీరైతే వర్క్ షాప్ కండక్ట్ చేయబోతున్నారు కాబట్టి చాలా మంది కూడా క్లాసెస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది, అందులో ఏమేమి చెప్పబోతున్నారు, అది అటెండ్ అయితే ఎలాంటి బెనిఫిట్స్ కలిగే అవకాశం ఉంది అని అడుగుతున్నారు. ఎస్ సిరి గారు. సో May 11th డిసైడ్ చేసాము, వర్క్ షాప్ నిర్వహించబోతున్నాము. సో ఎవరైనా సరే రిజిస్టర్ చేసుకోవచ్చు. ఎస్పెషలీ సమ్మర్ హాలిడేస్ కాబట్టి 14 year చిల్డ్రన్ నుంచి ఆ చిల్డ్రన్, పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ కూడా. సో గ్రాండ్ పేరెంట్స్ వెయిట్ చేస్తూ ఉంటారు ఏదైనా గిఫ్ట్ ఇద్దామా అని చెప్పి. చిన్నపిల్లలకి వాళ్ళు చిన్నప్పుడు దిగిన ఫొటోస్ కానివ్వండి, వాళ్ళ తాలూకా ఏదైనా మెమరీస్ కానివ్వండి, అవన్నీ రెజిన్ ఆర్ట్ త్రూ మీరు స్టోర్ చేసి, అందులో రెజిన్లో స్టోర్ చేసి ఒక మెమరీలా వాళ్ళకి అందించవచ్చు. అది కూడా మీరు క్రియేటివ్గా ఏదో ఒక డెకరేటివ్ పీస్లా అందిస్తారు కాబట్టి సో దే విల్ గెట్ మోటివేట్ ఫ్రమ్ యూ. సో మోటివేషన్ అనేది పెద్దవాళ్లతో పిల్లలకి వస్తుంది కాబట్టి సో దే టు కెన్ పార్టిసిపేట్ ఇన్ దిస్ వర్క్ షాప్ ఆన్ May 11th ఉంటుంది. సో ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కూడా బోత్ ఉంటుంది. ఫస్ట్ 1 day ఆన్లైన్లో అంతా రెజిన్ ఆర్ట్ గురించి అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. నెక్స్ట్ డే దే హ్యావ్ టు కమ్ హియర్, ప్రాక్టికల్గా ఉంటుంది. సో బేసిక్ కాన్సెప్ట్ త్రూ తీసుకెళ్తున్నాము అలాంగ్ విత్ ద ఆల్ అర్నింగ్ సోర్సెస్ అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్. గ్రేట్ మేడం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయాలి సిరి గారు. సో రిజిస్టర్ చేసుకొని May 11th అండ్ డీటెయిల్స్ కూడా పొందొచ్చు. జస్ట్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. గ్రేట్ మేడం. అండ్ దాంతో పాటు కమింగ్ టు ద సబ్జెక్ట్ రెజిన్ ఆర్ట్ రకరకాలుగా మనం ఒక ఆర్ట్ నేర్చుకుంటే మనకి దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అందులో ఏదైతే రెజిన్ ఆర్ట్ చెప్తూ ఉన్నారో దాంట్లో మనకి మెంటల్గా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, క్రియేటివిటీ లెవెల్స్ పెంచుకోవడానికైనా వయసుతో సంబంధం లేకుండా ఇది అందరికీ ఉపయోగపడుతుంది అని చెప్తూ ఉన్నారు. హీలింగ్ అంటే ఏదైనా స్ట్రెస్ ఉన్నా లేదంటే డిప్రెషన్లో ఉన్నా దాని నుంచి ఓవర్కమ్ అవ్వడానికి కూడా మనకి రెజిన్ ఆర్ట్ అనేది ఉపయోగిస్తారా? ఎస్ సిరి గారు. సో చాలా మంచి ప్రశ్న. యాక్చువల్లీ ఆర్ట్ అంటేనే ఒక హీలింగ్ అనమాట. హీలింగ్ థెరపీ లాగా ఒక మీడియం లాగా పనిచేస్తుంది డిప్రెషన్కి హీలింగ్కి మధ్యలో. సో ఆ యాక్ట్ ఎలా ఉంటుందంటే కంప్లీట్గా మన సెన్సరీ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి సో విల్ కమ్ అవుట్ ఈజీలీ అండ్ ఒక ఎంగేజింగ్ మెథడ్ అనేది ఉంటుంది. సో మొత్తం ఈ ఆర్ట్ చేయాలి, దాని తాలూకు ఎంతో నేర్చుకుంటారు అండ్ తర్వాత ఇష్టంగా చేస్తారు పని, కష్టంగా కాకుండా సో నాకు ఇష్టం లేదు అండ్ తర్వాత ఫోర్స్ఫుల్గా కాకుండా ఒక ఆర్ట్ అంటేనే ఒక చూడముచ్చటగా చాలా బాగుంటుంది అనమాట, డెకరేటివ్ ఐటమ్స్ లాగా. సో అది ఎవరికైనా అట్రాక్టివ్గా ఉంటుంది కాబట్టి డిప్రెషన్లో ఉన్న వాళ్ళు కూడా దాన్ని ఇష్టపడతారు అండ్ అది చేసే కూడా ఇష్టపడతారు. సో ఇది చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండ్ ఎవరైనా సరే చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎస్పెషలీ డిప్రెషన్లో ఉన్న వాళ్ళు ఏదైనా సాధించగలరు. అది ఎలాగో నేను పిపిటి ద్వారా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు చెప్పారు ఆర్ట్ ద్వారా ఎంత బెనిఫిట్ అండ్ హీలింగ్ ప్రాసెస్ గురించి. సో ఫిజికల్ హీలింగ్స్ కూడా రెజిన్ ఆర్ట్ త్రూ పాసిబుల్ సిరి గారు. ఫిజికల్ హీలింగ్ ఫ్రమ్ రెజిన్ ఆర్ట్, ఎంగేజింగ్ యువర్ క్రియేటివిటీ. సో యాక్టివిటీ ఎప్పుడైతే మీరు మొత్తం అంటే మీ సెన్సెస్ త్రూ కానివ్వండి, సో మీరు చేస్తున్న పని కానివ్వండి, సో అండ్ తర్వాత వచ్చేసి చేస్తున్న యాక్షన్ కానివ్వండి, ఒకే దాని మీద ఫోకస్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా దాని రిజల్ట్ అనేది మంచిగా వస్తుంది. అంతకన్నా ఇలాంటి పెయిన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్రానిక్ పెయిన్స్ కానివ్వండి, వీటితో బాధపడుతున్నప్పుడు ఏమవుతుంది, అసలు ఇది ఎలా వస్తాయో చెప్తాను నేను. సో మనకి ఏదైనా మనం అనుకున్నట్టుగా మనకు నచ్చినట్టుగా జరగకపోతే ఇన్సిడెంట్స్ సో డిప్రెషన్ అనేది వస్తుంది. సో డిప్రెషన్ మెల్లగా అది ఎలా స్టార్ట్ అవుతుందంటే అసలు నేను ఏమనుకుంటానో అవన్నీ జరగవు అండ్ నేను అసలు ఏమనుకుంటున్నానో అది సాధించలేను సో అని చెప్పి ఒక నెగిటివ్ మోడ్లోకి, నెగిటివ్ థాట్స్లోకి వెళ్ళిపోతారన్నమాట మనుషులు. అప్పుడు ఏమవుతుందంటే రిపీటెడ్గా మన థాట్స్ చాలా అంటే కన్సిస్టెన్సీ అనేది పెరుగుతుంది. లాట్స్ ఆఫ్ థాట్స్, జనరల్గా ఒక 60,000 to 70,000 థాట్స్ వస్తాయన్నమాట ప్రతిరోజు ఒక మనిషికి. కానీ అందులో కూడా ఫిల్టర్ చేసి మనకు పనికొచ్చేవి జస్ట్ ఒక 20% మాత్రమే ఉంటుంది. సో అది ఎలాగా మనం సాధించవచ్చు అంటే మెడిటేటివ్ స్టేట్ ఆఫ్ మైండ్ త్రూ సాధించవచ్చు, లేకపోతే ఆర్ట్ త్రూ కూడా ఇది పాసిబుల్ అనమాట. సో అది థింక్ చేస్తూ చేస్తూ ఏమవుతుందంటే మనకు తెలియకుండానే
ఇప్పుడు కూడా నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, మీరు ఇప్పుడు ప్రజెంట్ మూమెంట్లో మీ బాడీ పైన ఒక్కసారి ఫోకస్ చేస్తే, మీరు కూర్చున్న పోస్చర్ కానివ్వండి, నిద్రపోయి చూస్తున్నా కూడా సో ఎక్కడ ప్రెషర్ పెడుతున్నారు బాడీలో అనేది గమనించండి. మనకు తెలియకుండానే కొన్ని చోట్ల ప్రెషర్ పెడుతూ ఉంటాం. ఆ నర్వ్ ఎగ్జాక్ట్గా ప్రెషర్ అవ్వి ఇలాంటి పెయిన్స్కి దారితీస్తుంది అనమాట. సో మనకు తెలియకుండానే డిసీజెస్ అనేది ఫామ్ అవుతాయి. సో వీటన్నిటికీ రిలీఫ్ ఏదైనా ఉంది అంటే ఆర్ట్ త్రూ మనము సో కంప్లీట్గా ఇది హీల్ అనేది చేసుకోవచ్చు సిరి గారు, సాధ్యం. అండ్ రెజిన్ ఆర్ట్ కెన్ బి యూజ్డ్ ఫర్ ద థెరపీ, రీహాబిలియేషన్గా కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు మీరు. సో కాగ్నిషన్ మోడ్, సో మీరు ఎప్పుడైతే ఒక అంటే డిప్రెస్ మోడ్లోకి వెళ్తారో ఫస్ట్ మీరు చెయ్యాల్సిన పని ఎంతూజియాజంగా చెయ్యరు, ఇంట్రెస్టింగ్గా చెయ్యరు. అప్పుడు ఏమవుతుందంటే లేజినెస్ ఫస్ట్ ఎక్కువ అవుతుంది, అండ్ తర్వాత ఇంట్రెస్ట్ పోతుంది, తినే తిండి పైన కూడా ఇంట్రెస్ట్ వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే కాగ్నేటివ్ మోడ్ ఆఫ్ బ్రెయిన్ అనేది యాక్టివేషన్ తక్కువ అయిపోతుంది, మెమరీ పవర్ అనేది తగ్గిపోతుంది. అండ్ తర్వాత వచ్చేసి మీకు బ్రెయిన్కి వెళ్ళాల్సిన లాంగ్వేజ్ థాట్స్ ప్రాసెస్ త్రూ వెళ్తుంది కాబట్టి నెగిటివ్ మోడ్లో వెళ్తాం కాబట్టి దట్ టు గివ్స్ ఇన్ నెగిటివ్ రిజల్ట్స్ అనమాట. సో అలాంటప్పుడు ఒక రెజిన్ ఆర్ట్ అనేది మేము నేర్చుకుంటున్నాము అలాంగ్ విత్ రిలాక్సేషన్ అండ్ హీలింగ్. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే రెజిన్ ఆర్ట్ హీలింగ్స్ అండ్ రిలాక్సేషన్ నేర్పిస్తూ రెజిన్ ఆర్ట్ చేయిస్తాం కాబట్టి సో ఎవరైనా సరే డిప్రెషన్ నుంచి ఈజీగా బయటపడచ్చు అనమాట. సో ఆఫ్టర్ దట్ రీహాబిటేషన్ ఎంతగా వాళ్ళ మొహాల్లో నవ్వు చూడొచ్చు మీరు. సో అలా తయారవుతారు. అది 1 డేలో పాసిబులా అంటే 1 డేలో యు ఆర్ స్టెప్పింగ్ ఇన్ 1 స్టెప్. సో ఒక మెట్టు ఇక్కడ నేర్చుకుంటారు కాబట్టి కంటిన్యూటీ అనేది మీరు ఇంటికి వెళ్ళాక అది కూడా ప్రాక్టీస్ అనేది చేయిస్తాము. సో బ్యాక్ ఎండ్లో ఉంటాం కాబట్టి డెఫినెట్లీ యూ విల్ కమ్ అవుట్ ఈజీలీ. సెన్సరీ స్టిమ్యులేషన్ చెప్పాను కదా నేను. సో సెన్సరీ అనేది మనం ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతామో ఒక పని మీద సో దాని తాలూకా ఎఫెక్ట్ చాలా చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు పెద్దవిడ సో ఎప్పుడో తన కలర్స్ కానివ్వండి, ఆ టచ్ కానివ్వండి మర్చిపోయి ఉంటుంది. సో ఆ సెన్సరీ త్రూ అంటే విఏకే అంటారు కదా ఎన్ఎల్పిలో, దాని త్రూ ఒక థెరపీ అనేది ఇచ్చి వాళ్లకు మళ్ళీ నార్మల్ లైఫ్కి లీడ్ చేసేకి ట్రై చేస్తారనమాట. సో రెజిన్ ఆర్ట్ త్రూ కూడా ఇది పాసిబుల్ అలాంగ్ విత్ ద రిలాక్సేషన్ అండ్ హీలింగ్ థెరపీస్ త్రూ మనం మన లైఫ్ హ్యాపీగా లీడ్ చేయొచ్చు. అండ్ తర్వాత ఇక్కడ చూస్తే మీరు సో ఆడిటరీ కానివ్వండి, సో ఆల్ ఫ్యాక్టరీ కానివ్వండి, బ్రెయిన్కి వెళ్ళాల్సిన సిగ్నల్స్ మనకు ఒక నెగిటివ్ మోడ్లో ఉన్నాం కాబట్టి కరెక్ట్గా ఆక్సిజన్ కూడా అందలేని స్థితిలో ఉంటారు చాలామంది, కానీ తెలియదు వాళ్లకు. నార్మల్గా పని చేస్తూ ఉంటారు, నార్మల్గా ఏదైతే రెగ్యులర్ బేస్ మీద వర్క్ చేయాలో ఓకి వెళ్తుంటారు, జాబ్ చేస్తుంటారు. సో ఇంటి పనులు కూడా ఎస్పెషలీ హోమ్ మేకర్స్ చేస్తుంటారు, కానీ డిప్రెషన్తో బాధపడుతుంటారు. నాకు డిప్రెషన్ అయ్యింది అనేది కూడా చాలామంది తెలుసుకోలేకపోతారు అనమాట. కానీ ఏదో ఒక బాధ వాళ్లకు ఎప్పుడు తట్టుతూనే ఉంటుంది. సో అలాంటప్పుడు అన్నిటికీ ఒక ఏదైనా సొల్యూషన్ ఉందా అంటే ఖచ్చితంగా రెజిన్ ఆర్ట్ త్రూ విత్ రిలాక్సేషన్ అండ్ హీలింగ్ టెక్నిక్స్ త్రూ మనం తొందరగా బయటపడచ్చు, మన లైఫ్ హ్యాపీగా లీడ్ చేయొచ్చు అనమాట. సో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఒక డిప్రెషన్ ఉన్న వాళ్ళు ఏదైనా పని స్టార్ట్ చేస్తే రెట్టింపు అంటే నార్మల్ పీపుల్ హ్యాపీగా చేస్తున్నా దాని రిజల్ట్ డిఫరెంట్గా ఉంటుంది, కానీ డిప్రెషన్ ఉన్న వాళ్ళకి పట్టుదల ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఆ పెయిన్ వాళ్లకు అంటే ఒక సక్సెస్కి ఫ్యూల్, అది ఎలాగ చేసుకోవచ్చు, అది ఎలా అంటే ఒక పెయిన్ అనేది ఫ్యూల్లా ఎలా మార్చొచ్చు అనేది కూడా వర్క్షాప్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వాటి త్రూ కూడా మనము డబ్బులు అర్న్ చేయొచ్చు. అంటే డిప్రెషన్లో వెళ్ళిన వాళ్ళు, నెగిటివ్ థాట్స్ వస్తున్న వాళ్ళు, నేను ఏమీ చెయ్యలేను లైఫ్లో అన్న వాళ్ళు కూర్చోకుండా హ్యాపీగా ఒక ఆర్ట్ త్రూ డబ్బులు కూడా సంపాదించవచ్చు. అట్ ద సేమ్ టైం మీరు లైఫ్ హ్యాపీగా లీడ్ చేస్తూ కూడా సో నలుగురికి కూడా ఒక ఎగ్జాంపుల్గా నిలవచ్చు. ఎనీవేస్ నిజంగా మేడం అంటే ఒక ఆర్ట్ త్రూ కూడా మనకి ఇన్ని రకాలుగా బెనిఫిట్స్ ఉన్నాయి అని అర్థం అవుతుంది. గ్రేట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.